పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి వీక్షించే ప్రేక్షకులందరికీ శుభోదయము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మనందరము పునీత డాన్ బోస్కో గారి పండుగను జరుపుకుంటున్నాము. పునీత డాన్ బోస్కో గారి జీవిత చరిత్రను చూసినట్లయితే, డాన్ బోస్కో గారు ఆగస్టు 16వ తేదీన 1815 జన్మించారు. ఆయన తండ్రి ఫ్రాన్సిస్ బోస్కో తనకు 2 సంవత్సరాల వయస్సులోనే మరణించగా, తన తల్లి మార్గరీతమ్మ గారి నుండి విశ్వాసము మరియు సువార్త సందేశం ప్రకారము జీవించడం నేర్చుకున్నారు. అతను కేవలం 9 ఏళ్ల వయసులో తనకు వచ్చిన కలను అనుసరించి యువత శ్రేయస్సు కొరకు తనను తాను అంకితం చేసుకున్నారు. డాన్ బోస్కో గారికి తన 9 ఏళ్ల వయసులో వచ్చిన ఒక కళ ఆయన జీవితములో చెరగని ఒక ముద్ర వేసింది. ఒక అందమైన మహిళ మేరీ యేసు తల్లి అతనికి కనిపించి దెబ్బలతో కాదు, ప్రేమపూరిత దయతో అని చెప్పింది. మరియు ఆమె మాట్లాడుతున్నప్పుడు అతని కలలో కనిపించిన క్రూర జంతువులు సున్నితమైన గొర్రెపిల్లలుగా మారాయి. డాన్ బోస్కో గారు ఈ కలను పేద మరియు అనాథ యువకుల కోసం పనిచేయాలని దేవుని ఆజ్ఞగా అర్థం చేసుకున్నారు. ఆ కలను సహకారం చేసుకునేందుకు ఆయన చాలా సంవత్సరాలు కష్టపడి చదువుకున్నారు. బాలుడిగా ఉన్నప్పుడు వారు పని, ప్రార్థన మరియు మతపరమైన విద్యతో, ప్రత్యామ్నాయ ఆటలతో తన తోటి వారులను అలరించడము మరియు ఆకర్షించడం ప్రారంభించారు. అతను 1841లో గురువుగా అభిషేకించబడ్డారు. తాను గురువుగా అభిషేకించబడిన తరువాత, నాకు ఆత్మలను ఇవ్వండి, మిగిలినవి అన్ని తీసుకోండి అనే మాటలను తన జీవిత కార్యక్రమాలుగా తీసుకున్నారు. ఆ రోజుల్లో ఎక్కడ చూసినా పేద, అనాథ, నిరుద్యోగ యువకులు వీధుల్లో తిరుగుతూ ఉండేవారు. వారిని ఎవరు పట్టించుకునేవారు కాదు. ఇలాంటి యువతకు వసతి కల్పించి, మంచి చదువు బుద్ధులు నేర్పించి, వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని ఆయన నిర్ణయించుకున్నారు. పునీత ఫ్రాన్సిస్ ది సేల్స్ గారిని పాలకుడిగా మరియు ఆదర్శంగా తీసుకొని అనాథ మరియు పేద యువత కోసము ఒక సంస్థను స్థాపించారు. 1842 వేసవి నాటికి డాన్ బోస్కో గారి వద్ద 300 మంది అనాథ యువత వసతి పొందారు. డాన్ బోస్కో అరటికి తరచుగా వచ్చే అబ్బాయిలు అతని తండ్రిగా మరియు మార్గదర్శకుడిగా అంగీకరించడం ప్రారంభించారు. కొందరు ఆయనలా మారాలని తమ కోరికను వ్యక్తం చేశారు. కాబట్టి గురువులు మరియు బ్రదర్లతో కూడిన సలేషియన్ సొసైటీ పుట్టింది. సలేషియన్ అనే పదము పునీత ఫ్రాన్సిస్ ది సేల్స్ గారి పేరు నుండి వచ్చింది. ఫ్రాన్సిస్ గారి దయ మరియు సౌమ్యత ఈ సొసైటీ సభ్యులు అనుసరించేవారు. అతను యువకులను రక్షించడానికి తన జీవితమంతా కట్టుబడే ఉన్నారు. నా పేద పిల్లల కోసము నా చివరి శ్వాస వరకు పనిచేస్తానని దేవునికి వాగ్దానం చేశాను అని చెప్పిన అతని మాటలు చిరస్మరణీయము. జనవరి 31, 1888 తెల్లవారుజామున డాన్ బోస్కో గారు తుది శ్వాస విడిచారు. అతని మరణము తరువాత నేటి వరకు వేలాది మంది సలేషియన్స్ ఆయన మొదలుపెట్టిన పనిని కొనసాగిస్తున్నారు.